హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను అక్వేరియం పారడైజ్‌కొచ్చాను. ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఇది బెంగుళూరులో ఫన్ వరల్డ్ అండ్ ఇది స్నో సిటీ, ఫన్ వరల్డ్, వాటర్ వరల్డ్ పక్కన కొత్తగా న్యూగా 3 మంత్స్ బ్యాక్ లాంచ్ చేశారు. చాలా బావుంది. బట్ నేను వీకెండ్ వెళ్ళాను. వీకెండ్ వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉన్నారు. చాలా రష్ ఉంది. అండ్ చూపిస్తాను చూడండి. అసలు చాలా బావుంది. మీరు కనుక బెంగుళూరులో ఉంటే ష్యూర్‌గా విజిట్ చేయండి ఈ ప్లేస్. వెళ్ళేటప్పుడే చూసారా అక్వేరియం పారడైజ్ అనమాట. అక్కడ మధ్యలో అది ఆక్టోపస్ చూసారా ఎంత బావుందో ఆ ఆక్టోపస్. అండ్ లోపల చూస్తే మాత్రం నిజంగా సఫోకేటింగ్‌గా ఉందనమాట. ఇక్కడ సఫోకేటింగ్‌గా అనిపించింది కానీ లోపలంతా ఏసీయే అండ్ వాటర్ కదా! సో, చల్లగానే అనిపించిందనమాట. మేమెళ్ళేసరికి ఇక్కడ మెర్మైడ్ షో లేదనమాట. లేకపోయినా కూడా మేము వెళ్ళాము. మాకు పర్ హెడ్ వచ్చేసరికి మా 4 మెంబర్స్‌కి 1926 రూపీస్ అయిందనమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 28 థర్డ్ నుంచి ప్రైసెస్ అనమాట ఎక్కువయినియి. ఎందుకంటే ఫ్లో ఎక్కువయింది. అందువల్ల ప్రైసెస్ కూడా బాగా పెంచేశారిక్కడ. వీక్ ఎండ్ మాత్రం వెళ్ళొద్దు. వీక్ డేనే పిల్లల్ని తీసుకెళ్ళండి. బట్ చాలా బావుంది. ప్రతి ఒక్క ఫిష్ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ చాలా చాలా బావుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. వాళ్ళు సైట్స్ అవన్నీ పెట్టడం కూడా చాలా మంచిగా ఇట్లా ఆర్కిటెక్చర్ కూడా అసలు చాలా నీట్‌గా ఆ ఫ్లవర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బావుంది. రాగానే ఇక్కడొక స్నేక్ ఫిష్ కనిపించింది. యాక్చువల్లీ అది స్నేక్ ఫిషా ఏంటన్నది నాకు తెలీదు. బ్లాక్ కలర్‌లో ఉంది. అది లోపల కుండలో ఉందనమాట. కుండలో ఉండేసరికి నాకు అర్థం కాలేదు. అదిగో అదే అనమాట. వైట్ అండ్ బ్లాక్‌లో ఉంది కదా! అండ్ తర్వాత ఇంకా నార్మల్‌గా అన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టన్నెల్స్ ఉన్నాయి. టన్నెల్స్ అంటే మనకి ఎట్లా అంటే సింగపూర్‌లో ఉంది ఈ టన్నెల్. నేను సింగపూర్‌లో ఎళ్ళినప్పుడు అక్కడ చూసాను ఈ టన్నెల్. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాననమాట. చూపిస్తాను. మొత్తం వీడియోలో ఉంది. ప్రతి ఒక్క దాన్ని నేను మీకు వీడియో తీసి క్లియర్‌గా పెట్టాను. ఫుల్ రష్ ఉన్నా కూడా నాకు కుదిరినంత వరకు ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టాను. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫిషెస్. బట్ ఇక్కడొక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటో చెప్పనా? ఆ ఫిష్ నేమ్ ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? ఆ ఫిష్ నేమ్ ఏంటి? అనేది మాత్రం ఏమీ చెప్పలేదిక్కడ. ఫిష్ నేమ్ కూడా ఇచ్చుంటే కొంచెం బావుండేది. పిల్లలకి కూడా తెలుస్తూ ఉండేది అని నాకనిపిచ్చింది అనమాట. సో, ఇంక నేనిక్కడ ఏం చేస్తున్నానంటే మ్యూజిక్ యాడ్ చేసేసి మొత్తం లాంగ్ వీడియో ఇట్లా పోస్ట్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్, టిప్స్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. చాలా బావుంది వీడియో మాత్రం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ చూస్తారు మీరిక్కడ. అండ్ ఇక్కడొచ్చేసరికి ఒక మిర్రర్ పెట్టేసి, ఒక రూమ్‌లో అనమాట సిలిండర్ అంతా పెట్టేసి, దాంట్లో జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. జెల్లీ ఫిషెస్ మాత్రం భలే ఉన్నాయి. చూపిస్తాను అది కూడా. దీంట్లోనే యాడ్ చేశాను. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మన యొక్క లైట్ పడి అది రిఫ్లెక్ట్ అవుతుంటే ఎంత బావుందో తెలుసా ఆ ఫిష్. ఐ థింక్ ఇది మధ్యలో వస్తదనుకుంటా ఆ ఫిషెస్. అసలు చాలా బావుంది. అదైతే నేను మాత్రం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఆ ఫిషెస్. మధ్యలో ఇట్లొచ్చేసరికి ఆహ్, స్నేక్స్ అనమాట. ఈ స్నేక్స్ కొంచెం అట్లా కొన్ని మనకి అలా పెట్టేసి అన్నీ ఆర్టిఫిషియల్ అనమాట. రియల్ కాదు. అలా పెట్టి చూపిచ్చారు. కానీ ఫిషెస్ అన్నీ మాత్రం రియలే. అండ్ ఇక్కడొచ్చేసరికి నేను క్రాబ్ చూసాను. ఈ క్రాబ్స్ మాత్రం నాకొచ్చేసరికి రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలరు, వైట్ కలరు ఇట్లా డిఫరెంట్ కలర్ టైప్ ఆఫ్ క్రాబ్స్ కనిపిచ్చాయి. యాక్చువల్లీ అది క్రాబ్స్ కాదు. నాకు తెలిసి ప్రాన్ అనుకుంటా. అనే అనుకుంటున్నాను. ప్రాన్స్ అనుకుంటున్నానవి. రొయ్య పిల్లలనమాట. భలే ఉన్నాయి అయి కూడా. ఎంత బావున్నాయి తెలుసా! అది కూడా యాడ్ చేశాను. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లోనే ఉంది అది కూడా. అది కూడా తప్పకుండా చూడండి. కానీ మీరు ఈ టోటల్ వీడియో చూస్తే మాత్రం మస్ట్ చూడాల్సిన వీడియో అనమాట ఇది. చూసారా? ఇక్కడ మాత్రం వాటర్ ఫాల్స్ అనమాట. దీంట్లోనే ఇట్లా వాటర్ ఫాల్స్ కూడా ఇచ్చారనమాట. వాటర్ ఫాల్స్ ఇచ్చేశారు. ఆ కిందొచ్చేసరికి ఒక మెర్మైడ్ వచ్చింది. మెర్మైడ్ వచ్చేసరికి మెర్మైడ్ అండ్ దాని మీద వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. ఫోటోస్‌కి ఇట్లా అనమాట. బోట్స్ అనమాట. అండ్ అసలు చాలా బావుంది. ఒకటి చెప్పేది కాదు. ప్రతి ఒక్కటి వాళ్ళు పెట్టడం కానీ, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తా ఉన్నాయి ఇవన్నీ. అందుకే అంత రష్ ఉంది. ఎందుకబ్బా ఇంత రష్ ఉందన్నాను కానీ లోపలికెళ్ళాక నాకు అర్థమైంది. అంత వర్త్ అనమాట. మనం అంత మనీ పెట్టుకొని ఎళ్ళినా కూడా వర్త్. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి 200, 250 ఉండేది. కానీ ఇప్పుడు 450, 500 చేసేసారు. అడల్ట్స్‌కి, పిల్లలకి ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఇదిగో ఇదే అనమాట. ఇది క్రాబ్ అనుకుంటా ఇది. చూసారా? అట్లా డిఫరెంట్ అవి రియల్ చూడటానికి చిన్నవిగా ఉన్నాయి. అలా ఉన్నాయి కానీ ఇది రియల్ క్రాబ్స్ అనమాట. ఇక్కడొచ్చేసరికి చూసారా? అదిగో కదులుతుంది చూసారా? పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ క్రాబ్ అనమాట ఇది. ఇవి అయితే చాలా బావున్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ ఫిషెస్ అనమాట.
ఎంత బాగున్నాయో! అవైతే ఇంకా క్యూట్‌గా ఉన్నాయి. అవి కూడా ఎక్కడో యాడ్ చేశాను. మొత్తం ప్రతి ఒక్కటి నేను తీయగలిగిన ప్రతి ఒక్కదాన్ని నేను ఇట్లా వీడియో తీసే పెట్టాను ఇది. లాంగ్ వీడియో అనుకోకుండా మాత్రం తప్పకుండా చూస్తే మాత్రం మీరు మంచిగా అసలు ఎంత మంచిగా అనిపించాయో క్రాఫ్ట్స్. చూసారా? ఇదిగో ఇది కూడా భలే ఉంది అసలు క్రాబ్. నాకైతే వైట్ కలర్ క్రాబ్ కనిపించింది. ఎంత బావుందో ఆ క్రాబ్ అయితే. అలా పెట్టేశారు. ఫస్ట్ అయితే నేను బొమ్మలనుకున్నానివి. అయి బొమ్మల్లే ఏముంది అనుకున్నాను. కానీ అసలు తర్వాత కదులుతా ఉన్నాయి చిన్నగా కాళ్ళు, చేతులు అదిగో అట్లా కదిలిస్తుండేసరికి ఇది రియల్ బొమ్మ కాదు అని చెప్పి అనిపించింది. ఎంత క్యూట్‌గా ఉన్నాయో! భలే ఉన్నాయి తెలుసా అసల. చిన్నగా బుజ్జి బుజ్జిగా ఇదే అనమాట మెర్‌మైడ్. అండ్ రియల్ మెర్‌మైడ్స్ కూడా ఉన్నాయి. అంటే రియల్ ఏం కాదు. ఒక ఇద్దరు ఆడవాళ్ళు అట్లా మెర్‌మైడ్ లాగా డ్రెసెస్ ఏసుకొని మనకి ఒక షో ఇస్తారనమాట. అది కూడా ఉంది. కానీ మేము వీకెండ్ ఎళ్ళాం కాబట్టి మాకు అది లేదు వీకెండ్. అందుకే చెప్పింది. వీక్ డే వెళ్తే మాత్రం మీరు ప్రతి ఒక్కటి చూస్తారు. అంత క్రౌడ్ ఉండదు. మంచిగా కూడా ఎంజాయ్ చేస్తారు. ఇవే చిన్ని ఫిషెస్ రేడియం కలర్స్‌లో ఉన్నాయి. పింక్ కలరు, పర్పుల్ కలరు, యెల్లో కలరు అట్లా చిట్టి చిట్టి ఫిషెస్ ఉన్నాయి. చూసారా? ఎంత బాగున్నాయో! నాకైతే ఆ క్రాబ్‌నయితే వదిలి రావాలనిపించలేదు. ఆ క్రాబ్స్‌ని చూడంగానే నాకెంత నచ్చేసాయో. ఇది మ్యాక్స్ నాకు 1 అవర్ 45 మినిట్స్ పట్టింది. ప్రతి ఒక్కదాన్ని చూసి, ఎళ్లి ఇట్లా వీడియో తీయడానికి. ప్రతి ఒక్కదాన్ని. చిన్ని ఫిషెస్ మంచిగా ప్రతి ఒక్కటి వీడియో పెట్టాలనిపించింది. ఎడిట్ చేసేటప్పుడు కొన్ని తీసేద్దాం అనిపించింది. కానీ లేదు ప్రతి ఒక్కటి పెడితే చూస్తారు కదా! అంటే ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఇట్లా చూస్తే బావుంటుంది కదా! అని చెప్పి అందుకే అనమాట. ఇంత లాంగ్ వీడియో అయినా సరే నేను వీడియో మొత్తం పెట్టేశాను. క్రౌడ్ మాత్రం ఫుల్లుంది. సఫకేటింగ్ మాత్రం అస్సలు లేదు. ఏసీ మంచిగా మెయింటైన్ చేశారు. అసలు నీట్‌గా కూడా ఉంది. ఎక్కడ స్మెల్ రాలేదు. అంటే ఇన్ని అక్వేరియంస్ ఇన్ని ఉన్నా కూడా కొంచెం మనకి నీసు స్మెల్ అట్లా అనిపిస్తది కదా! అలా అయితే అసలు ఏమీ లేదు. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. లోపల అక్వేరియంస్ కూడా ఫిషెస్ కూడా వాటికి ఫుడ్ కానీ ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారో చాలా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది కూడా. మస్ట్ విజిట్ ప్లేస్. మీరు కానీ మార్నింగ్ 8కి కానీ అక్కడ ఉండగలిగితే పక్కన స్నో సిటీ ఉంది, ఫన్ వరల్డ్ ఉంది, అండ్ వాటర్ పార్క్ ఉంది. ఆ తర్వాత అక్వేరియం పారడైజ్ అనమాట ఇది. ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. కాపోతే అన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్. అన్నీ ఒకే ప్రైసెస్ అయితే కాదు. ఇదొచ్చేసరికి వైట్ కలర్ నా ఫేవరెట్ కలర్. అందుకే అనమాట దగ్గరికెళ్ళి అట్లా వీడియో తీసుకుంటున్నాను. ఎంత బావుందో కదా! అండ్ ఇవొచ్చేసరికి అక్కడక్కడ సిలిండర్స్. వీటి పేర్లు అసలు తెలీదు. ఏ ఫిష్ నేము ఏమి తెలీదు. అది జస్ట్ అట్లా పెట్టి వదిలేశారు. ఆ పైన ఏదన్నా ఫిష్ నేమ్ ఇచ్చుంటే కొంచెం బాగుండనిపించింది. అసలు అందరైతే ఫోటోస్, వీడియోస్ తెగ తీసేసుకుంటా ఉన్నారు. ఇది తెలుసా? ఇది అసలు ఎంత చిన్నది భలే క్యూట్‌గా ఉంది. ఇది టన్నెల్‌లో కూడా వదిలారు. టన్నెల్‌లో అయితే ఫ్లై చేస్తూ ఉంది అన్నమాట ఇది. ఇక్కడైతే పడుకొని నిద్రపోతా ఉంది. కొంచెం లైట్‌గా కదిలిస్తా ఉంది. చూసారా? ఎంత బావున్నాయో. ప్రతి ఒక్కటి చాలా క్యూట్‌గా అనిపిచ్చాయి నాకైతే. స్నేక్ ఫిషెస్ అండ్ ఇవి వచ్చేసరికి ఇట్లా కలర్స్ మాత్రం భలే ఎట్లా చూస్ చేశారో కానీ, ప్రతి ఒక్క ఫిష్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి, జీబ్రా లైన్స్ తోటి కూడా ఉన్నాయి. చూపిస్తాను జీబ్రా లైన్స్, బ్లాక్ అండ్ వైట్, వైట్ అబ్బా! ఎంత బావున్నాయో. మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా గ్రేట్ కదా! ఇలా ఫిషెస్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయడమే చాలా గ్రేట్. నాకు తెలిసి నైట్ అంతా మళ్ళీ వీటికి ఫుడ్ పెట్టి, ఇవన్నీ తీసి, వాటిని క్లీన్ చేసి పెట్టడమే వీళ్ళకి పెద్ద టాస్క్ అనమాట. ఇవంతా ఒక రూమ్‌లో ఉంటాయి. ఇట్లా ఒక రూమ్ పెట్టేసిన తర్వాత, మళ్ళీ ఇట్లా చిన్ని అక్వేరియంస్‌లో ఇట్లా బోర్డ్స్ ఇవన్నీ పెట్టి, ఇట్లా చిన్నవి ఉంటాయి. ఒకటేమో పెద్దయి ఉంటాయి. ఒకటి ఇగో ఇట్లా చిన్నయి అనమాట. జస్ట్ ఊకే లోపల అంతా ఆర్టిఫిషియల్‌గా ఇట్లా మష్రూమ్స్ ఇవన్నీ పెట్టేసి, ప్లాంట్స్ పెట్టేసి, ఇట్లా చిన్ని ఫిషెస్‌ని ఇట్లా డ్రాప్ చేశారు. ఇప్పుడు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇట్లా నేను చెప్పాను కదా! ఇది అనమాట. పెద్ద ఇట్లా అక్వేరియం లాగా పెట్టేశారు. అబ్బా! ఇది భలే క్యూట్‌గా ఉంది. అందుకే దగ్గరికెళ్ళి అట్లా వీడియో తీసుకున్నాను. ఫిషెస్ అన్నీ. ఇవి జీబ్రా లైన్ ఫిషెస్ అంటారనుకుంటా వీటిని.
నేను చెప్పాను కదా! ఇట్లా సిలిండర్స్‌లో పెట్టి చేసేశారు ఇవి అని చెప్పి. ఇదే అన్నమాట. ఇవి జెల్లీ ఫిషెస్ అంటారా? లేదంటే జెల్లీ ఫిషెసే అనుకుంటా. చూసారా ఎట్లా అతుక్కొనున్నాయో? నేను ఫ్లయింగ్ అవుతుంది కూడా చూపిస్తాను చూడండి. అసలు లైట్ పడితే మాత్రం భలే కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. మెరుస్తూ ఉన్నాయి. అట్లా అతుక్కొనున్నాయి ఆ సిలిండర్స్‌కి. ఇది అంతా ఇట్లా సిలిండర్స్ అన్నమాట. సిలిండర్స్ పెట్టేసి ఇట్లా ఫిషెస్ పెట్టారు. ఇదిగో ఇదే అన్నమాట చూపిస్తాను. ఇదిగో ఇక్కడే చూసారా? అసల ఆ లైట్స్ కానీ ఎట్లా మెరుస్తూ ఉన్నాయో! ఇవి కూడా భలే క్యూట్‌గా అనిపించింది. మీరు కానీ బెంగుళూరు ఎళ్తే మాత్రం మస్ట్‌గా విజిట్ చేయండి. ప్లేస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. నేను మీకు వాటర్ ఫాల్ అని చెప్పాను కదా! ఇక్కడే అన్నమాట వాటర్ ఫాల్. పైన ఇట్లా పెట్టేసి ఒక సైడ్ మధ్యలో 2 మెర్మైడ్స్‌ని పెట్టేసి చూపిస్తాను. అట్లా వాటర్ ఫాల్ లాగా చేశారన్నమాట. ఇది కూడా కొంచెం నైస్ ఐడియా కదా! ఇట్లా మెర్మైడ్‌లాన్ని కూర్చోబెట్టేసి ఫోటోస్‌కి మంచిగా స్టిల్ చేసుకోవచ్చు ఇక్కడ. మేము ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం ఇక్కడ. ఇవన్నీ ఒక రూమ్‌లో ఒక టైప్ ఆఫ్ షేప్‌లో ఉంటాయి. అంటే ఓవెల్ షేపు, రెక్టాంగులర్, స్క్వేర్, ట్రయాంగిల్ అని చెప్పి ఒక సైడ్ అంతా పెట్టేసి, దాన్ని ఇట్లా పెట్టేసి, దాంట్లో జస్ట్ మనకెట్లా అంటే భూతద్దం లాగా పెట్టేసి, దాంట్లో ఒక ఫిష్ వదిలారు. ఆ ఫిష్ ఎక్కడ ఉన్నాయనేది నేను ఫైండ్ చేయలేకపోయాను. చూసారా? అంటే ఇటొస్తే అవి అటెళ్ళిపోతున్నాయి, అటొస్తే ఇటెళ్ళిపోతున్నాయి ఆ ఫిషెస్. ఇదిగో అనమాట. ఇదొక్కటి తీయగలిగాను ఫిషెస్. ఆ తర్వాత ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఇదొచ్చేసరికి మనకి లైక్ ఇవి ఉంటాయి గదా! స్టార్ ఫిష్ అనమాట ఇవి. చూసారా రెడ్ కలర్ స్టార్ ఫిష్ ఇది. చిన్ని ఫిషెస్ అండ్ వచ్చేసరికి అవొచ్చేసరికి ఇవి. అండ్ ఇక్కడొచ్చేసరికి ఆక్టోపస్ అనమాట. ఇట్లా పెట్టేసి ఒక బోట్ పెట్టేసి, బోట్ మీద ఆక్టోపస్ పెట్టేసి, ఇట్లా పెట్టేసి వదిలేశారు. ఆ కింద వచ్చేసరికి స్టార్ ఫిష్ ఏసేశారు. ఇది ఒక హాల్‌లాగా చేసి హాల్‌లో ఇట్లా పెట్టేసి వదిలేశారు. దీని నుంచి మనకి టన్నెల్ ఉంటది. దీని నుంచి టన్నెల్ స్టార్ట్ అవుతది. ఆ టన్నెల్ గూడా నేను చూపిస్తాను. అది కూడా చాలా బావుంది టన్నెల్ అయితే. మన పైన మొత్తం ఫిషెస్ ఉంటాయి. జస్ట్ అట్లా చూసుకుంటా ఎళ్ళిపోవడమే అనమాట ఆ ఫిషెస్ అన్నీ. ఇవొచ్చేసరికి రాక్ ఫిషెస్. రాక్ ఫిష్ తెలుసా మీకు? రాక్ లానే ఉంటది ఆ ఫిష్. కానీ వాటికి తోక ఇయన్నీ ఉంటాయి గానీ, ఇవొచ్చేసరికి రాక్ ఫిష్ రాక్ కలర్‌లో ఉంటుంది. ఇదొచ్చేసరికి టన్నెల్. ఇదే నేను చెప్పింది. అబ్బా! ఎంత బావుందో ఈ టన్నెల్ అయితే. లోపల చూపిస్తాను. లోపలికెళ్తున్నాను. మా వోడనమాట వాడు. చూపిస్తున్నాడు. అబ్బా! ఈ టన్నెల్ ఫిషెస్ అయితే ఎన్ని ఫిషెస్ నంబర్ ఆఫ్ ఫిషెస్ ఆక్టోపస్ ఉంది. అండ్ ఫ్లయింగ్ బర్డ్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అసలు ఇది ఇంక చెప్పేది వేరే లెవెల్ ఇంకా. ఆ లోపల అట్లా రాక్స్, మెర్మైడ్స్‌ని పెట్టి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అదే మనకి మనుషుల్ని పెట్టేసి అట్లా తీయడమే చాలా ఇదనిపించింది చూసారా? దీంట్లో యాక్చువల్లీ చెప్పాను కదా! మెర్మైడ్ షో ఉంటుందని. ఆ మెర్మైడ్ షో గూడా ఉంటుంది. బట్ మేము మిస్ అయిపోయాము మెర్మైడ్ షో. మా ఫ్రెండ్ వాళ్ళెళ్లారు. సో, మా ఫ్రెండ్ దగ్గర ఒక వీడియో ఉంటే, ఆ వీడియో నేనిక్కడ కావాలంటే యాడ్ చేస్తాను కుదిరితే. అసలు ఒక ఫిష్ ఓ దగ్గర చూస్తే, మళ్ళీ ఆ ఫిష్ ఇంకో దగ్గర చూడలేకపోతున్నాం తెలుసా? అట్లా ఒక ఫిష్‌ని మించి ఇంకొక ఫిష్ ఉంది. అందుకే నాకు ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో తీసేయాలని కూడా అర్థం కావట్లేదు నాకు. చూసారా? అట్లా మనుషుల్ని గూడా పెట్టేసి, చక్రాలని పెట్టేసి, అసలు ఎట్లా కుదిరితే అట్లా పెట్టేసి, కొన్ని షేప్స్ ఇట్లా పాతకాలం నాటివి మనకి ఉంటాయి కదా! అవన్నీ పెట్టేసి, ఇదిగో రాక్ ఫిష్ రాక్ ఫిష్ కాదు నార్మల్ ఫిషే.
చాలా బావుంది. మీకు కుదిరితే మాత్రం బెంగుళూరులో ఉంటే మాత్రం మస్ట్‌గా ఒకసారి మాత్రం విజిట్ చేయండి. అండ్ మీకు కనుక నా కుకింగ్ వీడియోస్, నా వ్లాగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్. ఇంక నేనంతా సౌండ్ యాడ్ చేసేస్తాను. మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఎందుకంటే అసలు ఏవి తీయాలో అర్థం కావట్లే చెప్పా కదా! అందువల్లనమాట. మొత్తం సౌండ్ మొత్తం యాడ్ చేసేస్తాను. ఓకేనా? బాయ్. టేక్ కేర్.